హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయన్ నర్వాలే. సో కొత్త వీడియోతో ఏదైతే మేము ముందరకు వచ్చేసినాం, అదేంటంటే బర్రెల ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. నలుగురం గెలిచిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది చిన్న అక్కడనే. ఓడిపోయిన వాళ్ళైతే ఎవరైతే ఓడిపోతారో నలుగురు ఇట్లా లాస్ట్ ఎవరు తింటారో ఆ టైం ఎవరు అయిపోతుందో వాళ్ళైతే మేము ముగ్గురం ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే ఏమన్నా అది ఏమన్నా తినిపించాలి, లేదంటే మేము ఏం చెప్తే అది చేయాలి. ఇది ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం బర్రె తినకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేము ఛాలెంజ్ కి అయితే వచ్చేసినాం. స్కూల్స్ అయితే కూర్చున్నాం. ఇప్పుడు ఏం తినాలో ఏం ఛాలెంజ్ చేద్దామో మాకు అర్థం అయితే లేదు. చూస్తున్నాం, ఈడైతే అన్ని దొరుకుతాయి. బర్గర్, పిజ్జా, పానీపూరి చూపి ఒకసారి మెన్యూ అన్ని దొరుకుతాయి. ఒకసారి మీరు చూడండి. ఇంట్లో మాకైతే ఏం తినాలో ఏం అర్థమైతే లేదు. రేట్లు వద్దేసేది కానీ తినేదేదో అర్థమైతే లేదు. ఒకసారి మేము అందరం ఒకసారి డిసైడ్ అయినాం. ఏం తిందాం మనకు ఒక్కసారి చెప్పు. మీరు బర్గరే అనిపిస్తుంది. బర్గరే తిందాం. బర్గర్ తినకపోతే అవుతుంది. ఇలా బర్గర్ మంచిగా ఉంటుంది కాదు, ఇలా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. మనకి సపరేట్ మైనస్ ఇస్తారు. నేనేమంటాను, బర్గర్ అని నార్మల్ వచ్చి రోజు వచ్చి తింటూనే ఉంటాం. ఒక రోజు తప్పి ఒక రోజు తింటూనే ఉంటాం. ట్రై చేద్దామని చూస్తున్నాను నేను కూడా. ట్రై చేద్దాం. మనం రోజు తింటాం కాబట్టి అదే బర్గర్ మీద ఈటింగ్ చేసాం అని చెప్పి అదే పిజ్జా అంటున్నా. నువ్వు తింటావా పిజ్జా? నొక్కని మీద తినం. మేము బర్గర్ తిన్నాము, పిజ్జా తింటున్నా. ఇప్పుడు మా ముఖం బర్గర్ పిజ్జా బోస్ వస్తాయేమో. బర్గర్ మనం బర్గర్ తినాలి. ఒక్కటి పిజ్జా అంటే మన ముగ్గురు మానమొఖం చూడాల్సి వస్తుంది. మన ముగ్గురు మానమొఖం చూడాలి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియోలో మేమే అడుగుతా తినబెట్టాలి. ఓడిపోయినా సరే, నేనైనా సరే, ఐష్ అయినా సరే, సోనైనా సరే, బాలైనా సరే, వీళ్ళు ఎవరు ఓడిపోయినా లాస్ట్ కి ఎవరు తింటారో బర్గర్ ఓకే మనం బర్గర్ చెప్పిస్తాం. బర్గరే చెప్పి ఒక ఫ్రెండ్స్ బర్గర్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంట్లో గెలిచిన వాళ్ళకి ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ కి. అది ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే నెక్స్ట్ నేను ఓడినా సరే, వీళ్ళు ముగ్గురు ఏం ఛాలెంజ్ చేసినా నేను అది చేపిస్తా. అది తినడం అయినా సరే, వీడికి తీసుకోవడం అయినా సరే, లేకపోతే ఏమన్నా ఇంకా ఏదన్నా ఒకటి వీళ్ళ ఇష్టం ఏది జరుగుతుంది. ఓడిపోయినాక చాలా పెద్ద కానీ నిన్నాడు వీడియోలో జర కరెక్ట్ వీడియో తీయాక అవి వీడియో వస్తుంది అనుకున్నాం మేము. కానీ అది ఏమైంది, కెమెరా ఫోటో పడ్డది. అది వీడియో వస్తుంది ప్లే అవుతుందేమో అనుకున్నాము. ఇంటికి వచ్చినాక ఏంటి అయ్యేటప్పుడు చూసుకొని కరెక్ట్ చూస్తే ఫోటో ఉంది కానీ వీడియో వస్తలేదు అందులో. అరే వీడియో కరెక్ట్ తీయలేము అనుకోని మేము అనుకున్నాం. మీరా ఫస్ట్ మెయిన్ మిస్టేక్ ఆన్ అయింది. ఇప్పుడు కరెక్ట్ మొత్తం ఫుల్ వీడియోస్ అయితే అంటే ఏదో మిస్టేక్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసినాక మొత్తం వీడియో ఎడిట్ చేసి అప్పుడు చూసినాం మేము. మాకు తెలియదు మొత్తం వీడియో ఎడిట్ చేసి అప్పుడు చూసినాం మేము. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఆడ మాకు తెలియదు. మేము ఆడ చూసుకుంటే ఒకవేళ మేము ఆడ చూసుకుంటే అన్ని ఇంకొక వీడియో చేస్తుండే కానీ అప్పుడు ఆడ చూసుకోలేము. కలిసి ఒక బాగా వచ్చినాక వీడియో చాలు చేస్తాం. సో గైస్ మేమైతే అందరం కలిసి రెండు బర్గర్లు అయితే తీసుకున్నాము. 15 మినిట్స్ టైం పెట్టుకున్నాము. ఎవరైతే జల్దీ తింటారో మాకు తెలియదు. అసలు ఎవరైనా జల్దీ తింటారో తినరో నాకు తెలియదు. 15 మినిట్స్ అంటే ఇక తింటపోదేమో నాకు తెలియదు. నేను తినే ఒక్కటి తినాలనుకుంటే నేను మేము అదే అంటే చేస్తాను. నేను ఒకటి మెల్ల తింటా. ఇప్పుడు ఇక రెండు బర్గర్లు అంటే ఓడితో కాదు. మీరు తింటారా? నేను తిని పాడలేదు తెలుసా. అది కూడా తింటారా? చలో ఇప్పుడు అయితే టైం అయితే స్టార్ట్ చేద్దాము. చేసేద్దాం.
కలుగుతుంది. రావట్లేదే సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఉంటుంది మనతో ఇప్పుడు ఒకటి అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొకటి మనమే మనమే స్టార్ట్. తింటారా గైస్? చూసినట్టుందా? కొంచెం మొత్తం లేరా నేను తీసుకో, లేరా నేను తీసుకో. వేసేసాడు, బాగా వేసేసాడు. అయిపోయింది. అప్పుడు తెలుస్తుంది. ఈయన రీజన్ అన్న అన్నం చేసి ఉంటాను ఇంట్లో అయినా తింటా అంటాను. నువ్వు తినాలి, నేను చూడాలి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కడుపులో వస్తుందా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పాలా గెలిచిన వాళ్ళకి ఎందుకు సర్ప్రైజ్? ఒకటి చెప్పినా కదా గాయస్ మీకు. ఇప్పుడే అయిపోదు, రాగు అని నాకు తెలుసు, ఎందుకు తప్పదు. ఉండదా వీడియో బరాబర్ ఓడొకటి గెలిచిందాక మళ్ళీ అలా మీద తెలియాలి. మళ్ళీ మనం మధ్యలో వీడియో ఆపినాము, ఇలా ఆపేసి మళ్ళీ డ్రాప్ అయిపోతే ఓడిపోతాడు. నెక్స్ట్ టైం ఓడిపోతామంటే ఎప్పుడు డ్రాప్ అయిపో. ఒక వీడియో వాళ్ళ మనసు మనం తింటే అయిపోతుంది, అదేదో వచ్చిన పుణ్యానికి అని చెప్పి తింటే అయిపోతుంది. అదే తినేసిండు అనేది ఒకటి. అది తిన్నారు దాపెట్టినారు ఏనా నీళ్ళు, అది తిన్నారు దాపెట్టినారు ఏనా నీళ్ళు. నిజం చెప్పు, దాపెట్టినావు గాను చూస్తాము వీడియో. ఓవర్ ఓడిపోతుందో ఓవర్ ఏం తినిపిస్తుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు ఏమనిపిస్తుంది అంటే షోర్మా, బిర్యానీ, ఇంకా చికెన్ కబాబ్, అన్నీ కావాలి నాకు. షోర్మా, బిర్యానీ, ఇంకా చికెన్ కబాబ్, అన్నీ కావాలి నాకు. మనమే విన్నర్, మన ఏమంటారు, మనతోని పోటీ ఎవరు పడరు కూడా తిండి కాడ. నా వీడియో ఉంది ఓడిపోయిన వాళ్ళు ఎవరో చూద్దాం ఇక. కానీ మీరు కానీ ఇక నెక్స్ట్ ఏం తినిపిస్తాడో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది చూడు. అయిపోయినాయి అందరివి, చూడు అందరూ అయిపోయినాయి. అన్ని అవుతా ఏంటి ఎన్నెన్నో అనుకుంటాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తిరిపోయింది కడుపులో వస్తుంది. కడుపు కడుపు ఇప్పుడు ఇంటికి పోలేదు. సరే ఇప్పుడు ఏంటి మన నెక్స్ట్ రోడ్ పైన తీసుకెళ్ళి నేనేనా? నువ్వే తినిపించాలి, మేము ఏం అనుకుంటే అది నెక్స్ట్ వీడియోలో మేము తినిపించాలి.
గాయస్ ఫస్ట్ విన్నర్కి ఏం ఇప్పుడు ఫస్ట్ వీడియో ఏం తెలుసా ఇష్టం అది మెయిన్ చెప్పనా ఇవన్నీ బిల్లు ఆడగట్టాలి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పిలిపిస్తా అని చెప్పి ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్పి బిల్లు కట్టడం నాతో అంట గుర్తేనా గెలిచినది కార్తీగా ఏం చేసా మనోళ్ళే కట్టకుండా ఎక్కడో కట్టేసా మనం చెప్పాలి ఏం చెప్తా చేయాలన్నా అది చేసా అదే అయితే కన్ఫర్మ్ ఇప్పుడు నేను బిల్లు చేసా. కట్టేసి డబుల్ బిల్లు వేపిస్తే నేను ఆయనతో మా అంటే ఒక బిర్యానీ ఫుడ్ చలో గైస్ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని Like, గంట share, లైక్ షేర్ అందరికి గంట వరకు గట్టి కొట్టుకో.